స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, మరోసారి రాత్రి కాలంలో ప్రభా నీ పాసన్నిధికి వచ్చుంటుండగా పవిత్రాత్మదేవ నీ వాక్యం ద్వారా ప్రభా మాకు ఉపదేశించండి. నీ వాక్యం సత్యాలు గ్రహించినట్లుగా మా కళ్ళు తెరవచేయండి ప్రభు. పవిత్రాత్మ బోధకుడా మాకు బోధించి నేర్పించి బలపరిచి నీ చిత్తం చేయటకు ప్రభా నిన్ను మహిమపరచుడు కృప దయచేయమని అల్పనను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసునామములో అయిపోవస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి రాత్రి కాల సమయంలో ఆయన పాసానికి నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము బెంజమిన్ యొక్క ఆశీర్వాదము గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందు నిమిత్తమై మనం ఆది కాండము 49వ అధ్యాయము లోనిటువంటి వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రియులారా, మరి యాకోబు తన కుమారుడి బెంజమిన్ను ఏమని ఆశీర్వించాడో మనం చదువుతాం. ఆది కాండము 49వ అధ్యాయము 27వ వచనం. బెంజమీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎర తిని అస్తమయ దోపుడు సొమ్ము పంచుకొనును. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రియమైన బిల్లారా, మొట్టమొదటిగా చూసినప్పుడు ఆ బెంజమీను చీల్చునట్టి తోడేలుతో పోల్చబడేట్టుగా చూస్తున్నామండి. మనం పోయినసారి తోడేళ్ళు ఉన్నటువంటి గొప్ప కొన్ని లక్షణాలు మనం చూసుకున్నాం. అదేంటంటే అది చాలా ధైర్యం కలిగినది, చాలా తెలివి కలిగినది, అలాగే ప్రియులారా అది ఇంకా చాలా మరి దృఢ సంకల్పం కలిగినది అన్నటువంటి విషయాన్ని గురించి మనం చూసాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇంకొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ప్రియులారా, ఈ యొక్క తోడేలు యొక్క లక్షణాలు అంటే శారీరకంగా కావచ్చు, శారీరకమైన రీతిగా లేకపోతే దాని స్వభావ లక్షణాలు గురించి మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ తోడేలు ప్రియమైన బిల్లారా ఎక్కడైనప్పటికీ నివసించేటువంటి ఒక కెపాసిటీ కలదండి. అర్థమవుతుందండి? అంటే ఈ తోడేళ్ళు మరి ప్రపంచంలో ఈ భూమి మీద ఏ స్థలంలోనైనప్పటికీ కూడా జీవించేటువంటి యొక్క మరి సామర్థ్యం కలిగి ఉంటుంది. దాని శరీర నిర్మాణం లేకుంటే దాని యొక్క నిధి ప్రియులారా, దాని అంటే శారీరకమైనటువంటి యొక్క నిధి ఏ రీతిగా ఉంటుందంటే దాని యొక్క శరీరము ఏ వాతావరణంలోనైనప్పటికీ కూడా జీవించేటువంటి కెపాసిటీ కలదు. ఉదాహరణకి 50 డిగ్రీలు ఉన్నటువంటి యొక్క ప్రియులారా ఆ ఉష్ణోగ్రతలో అది జీవించగలదు. అలాగే -50 డిగ్రీలు అంటే ఐస్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా జీవించే కెపాసిటీ దానికి ఉంటుందండి. అర్థమైందండి? అదే రీతిగానే ఒక విశ్వాసి లేదా ఒక సేవకుడు కూడా ప్రియులారా అన్ని పరిస్థితుల్లో కూడా ఏం కలిగి ఉండాలి? జీవించగలిగే సామర్థ్యం కలిగిన వాడుగా ఉండాలి. ముఖ్యంగా సేవకుడైనటువంటి వ్యక్తి పౌలు అన్నట్టుగా చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:11 వచనం చదివినట్లయితే ప్రియులారా, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:11 వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున క్షమించాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటయో, ఆకలిగొని ఉండుటయో, సమృద్ధి కలిగి ఉండుటయో, లేమిలో ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఈ వాక్యాన్ని అనుసరించి చూసినప్పుడు ప్రియులారా, ఈయన కూడా బెంజమీనుడే. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆల్రెడీ మనం చూసాం. ప్రియులారా, ఈ బెంజమీను కూడా స్వభావం ఏంటంటే ఏ స్థితిలోనైనా కూడా జీవించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. అదే రీతిగా
ఒక విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, ప్రియమైన బిల్లారా, అన్ని స్థితిలో ఉండడానికి నేర్చుకోవాలి. ఉన్నత స్థితిలో ఉండడానికి నేర్పు కలిగిన వాడుగా ఉండాలి. అలాగే దీన పరిస్థితిలో ఉండడానికి కూడా నేర్చుకోవాలండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని సేవలో చేస్తున్నప్పుడు ప్రియులారా, ఒక స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గించుకొని కింది లెవెల్కి వెళ్ళడానికి కష్టపడతాం. ఈ దినము ఒక సేవకులు ఉన్నటువంటి గొప్ప ఒక ఆలోచన ఏం తెలుసా ప్రియమైన బిల్లారా? సేవలోకి వచ్చిన తర్వాత ముందైతే కష్టాలు వస్తాయి, ఆ తర్వాత క్రమక్రమం ఏమవుతుంది ప్రియమారా, పైకి వెళ్ళిపోతాం. ఆ ఒక్క స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి దిగడానికి ఇష్టపడరు ప్రియమారా. అర్థమైందండి? మళ్ళీ కిందికి దిగడం అర్థం కాదు. దాని అర్థం ఏంటిది? అది దేవుని యొక్క మార్గం కాదు ప్రియమారా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఒక సేవకునికి ఉండవలసిన నిధి ఏంటంటే ఆత్మల సంపాదన, సంఘ క్షేమాభివృద్ధి. ఇది చాలా ముఖ్యమైనది. ఏ సేవకుడికైనా ముఖ్యమైనది ఏంటిదండి? మరి ఏంటిది ప్రియమారా? ఆత్మల రక్షణ, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు తాను ఏమి చెయ్యాలో సమస్తము చేయవలసిన వాడుగా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మీ కొరకు సమస్తము వ్యయపరుచుకున్నాను, నన్ను నేను కూడా వ్యయపరుచుకున్నా అంటున్నాడు. అంటే అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడు? తను తాను ఏం చేస్తున్నాడు? సంఘక్షేమాభివృద్ధి కొరకు వ్యయపరుచుకుంటున్నాడంట. అంటే తన గురించి ఆలోచించేవాడు కాదు సేవకుడు. తన గురించో తన కుటుంబం గురించి ఆలోచించేవాడు సేవకుడు కాజాలడండి. బహుశా లోకం దృష్టిలో సేవకుడిగా మెప్పించుకోవచ్చు, పాస్టర్ అనిపించుకోవచ్చు, ఓ మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నీవు మెప్పు పొందాలి అంటే, ఎందుకంటే అలాంటి వ్యక్తులకు అర్థమైపోతుంది వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారని వ్యక్తిగతంగా మనకు తెలుస్తుందండి. ఒక ఆత్మీయ స్థితి ఆటోమేటిక్గా మనము దేనికి మనము అలవాటు పడిపోయామో, దేనికి మనము ఏది లేకపోతే మనం ఉండలేము అన్నటువంటి ఒకటి ఆటోమేటిక్గా వ్యక్తిగతంగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఒక నిజమైన సేవకుడు ఒక లక్షణం ఏంటిదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాడు? ఆత్మ రక్షణకి, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు తన్ను తాను నష్టపరచుకోవడానికి కానీ తన్ను తాను సకలము కోల్పోవడానికి కానీ ఇష్టపడిన వాడే అసలు శిష్యులైన ఏంటిది సేవకుడు. అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నాడు, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను అన్నాడండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడికి ఉండాలి. ఇక్కడ అపోస్తలుడు పౌలు చూస్తాం ప్రేమిలారా. కాబట్టి నేను ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ఉండడానికి వైద్యాలు అలవాటు పడిపోవాలండి. కొన్నిసార్లు దేవుడు ఉన్నతమైన స్థితి కలిగేటట్టు చేస్తాడు, కొంతమంది లేని స్థితికి కూడా ఏం చేస్తాడు. అన్నిటికి కూడా ఏం చేయాలి? అలవాటు పడినవాడే ఉండాలి. అన్నిటినీ ఒకే మాదిరిగా ఉండడం నేర్చుకోవాలి. ఈ యొక్క తోడేళ్ళు ప్రియమైన బిల్లారా అత్యధికమైన ఉష్ణోగ్రతలో ఉండడానికి అలవాటు పడుతుంది. 50 డిగ్రీలు మనకి ఎండాకాలం వస్తుంది కదండి. ఈ ఎడారి ప్రదేశంలో 50 దాటిపోతుంది. ఆ ఎడారి ప్రదేశం జీవించగలదు ఇది. తర్వాత మరి అలాగే చల్లటి ప్రదేశం ఆపోజిట్ అన్నమాట, -50 లేదా -40 ఆ స్థితిలో కూడా అది ఏం చేయగలదు? ఉండగలదు. అంటే ఏ వాతావరణంలోనైనా జీవించే సామర్థ్యం కలిగినటువంటిది ఈ యొక్క తోడేలు. అలాగనే ఒక సేవకుడు సేవకుడు ఏం కలిగి ఉండాలి? ఆ స్థితి కలిగి ఉండాలండి. ఏ స్థితిలోనైనా ఉండగలిగే ఉండడానికి ఉండే స్థాయికి ఎదగాలి, దాన్ని ఉండటానికి అలవాటు పరుచుకోవాలి. అప్పుడే మనం ఏమవుతాం? అసలు శిష్యులైన సైనికుడుగా ఉండగలం.
అసలైన సేవకులుగా మనము ఉండగలం. లేకపోతే ప్రియమైన బిల్లారా మనం ఉండజాలమన్న విషయాన్ని బాగా జ్ఞాపకం. అందుకని ఈ తేరు స్వభావం ఏంటంటే అన్ని ఎక్కడైనా జీవించగలదు. అది భయంకరమైన ఉష్ణోగ్రతలో జీవించగలదు, అలాగే భయంకరమైన చల్లటి వాతావరణంలో అది జీవించే కెపాసిటీ ఉన్నట్టుగా మనం కూడా ఏ స్థితిలోనైనా సరే ఉండడానికి ఏం చేయాలి, అలవాటు పరచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే విశ్వాసి కూడా అదాల స్థితి కలిగి ఉండాలండి. ఏ స్థితిలోనైనా ఏం కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అది ఇంకో చోట కూడా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబర్లము, పిడిగుద్దులు చునుచున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము, స్వాస్థముతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకములకు మురిగ్గాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడిన వారము అని ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆ పది చూడండి, అంత భయంకర పరిస్థితిలో కూడా ఏంటంట ఆయన ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడండి, ఈ గడియ ఆకలి దప్పులు కలిగి ఉండడానికి, దిగంబరిగా ఉండడానికి, పిడిగుదులు తింటూ అది నిలవరమే నివాసం లేక ఏమవుతున్నారు, కష్టపడి పని చేస్తున్నాడు. ఇది ఎవరు, అపోస్తుడు. ఇక్కడ ఇప్పటి వరకు అంటున్నాడు. ఇక్కడ మనం చదివిన చూడండి, ఇక్కడ ఈ గడియ వరకు. ఇప్పుడు అపోజిన పౌలు ఏంటిది, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అంటే ఈయన పరిచర్య ద్వారా గొప్ప సంఘాలు స్థాపింపబడ్డాయి. అంత గొప్ప అపోస్తుడు ఏం చేస్తున్నాడంట, ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ గడియ వరకు ఆకలి తప్పినాడు, ఇప్పటికీ ఆకలితో బాధపడుతున్నాడు, లేమిలో బాధపడు అంటే ఏంటి అర్థం? ఈ దినాలు ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్లయితే వాని సేవకుని కూడా లెక్క చేయము. అంతే కదండి, వాళ్ళ సేవకుడిగా కూడా ఏం చేయము, మనము లెక్క చేయము. ఒకవేళ పౌలుకి ఈ దినాల్లో ఉన్నట్లయితే ఎవరు కూడా ఆయన్ని ఏం చేయాలి, పట్టించుకోరు. ఎందుకంటే ఆయన పాస్టర్లాగా ఉన్నాడు, ఆయన అంత దరిద్రుడు ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, అసలు అన్నం కూడా లేదు ఆయన ఇంటికి పోతే. ఆయన పాస్టర్, ఆయన వస్తే మనకి ఆశీర్వాదం వస్తుందా సంఘానికి? ఆయన వస్తే మనకి దీవెన వస్తుందా? ఆయన ఏం చేస్తారు, పౌలు ఏం చేస్తారండి, రానివ్వరండి. ఈ విషయం ఏం ఇక్కడ చూడ మనం చూసినట్టయితే 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియమైన బిల్లారా 1లో చూస్తాం. ప్రియులు 1:1 చదవండి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తుడుగా ఉంటకు పిలువబడిన పౌలు సహోదరైన సోప్తెనేసు అంటున్నాడు. అపోస్తుడు అర్థం ఏంటండి, అప్పటికి ఆయన ఎంతో పరిచయం చేసి ఎన్నో సంఘాలు స్థాపించిన వ్యక్తి. ఇప్పుడు కొరింథీయుల సంఘానికి ఏం చేస్తున్నాడు, అధికారంతో రాస్తున్నాడు. అంత గొప్ప దైవజనుడు ఏ స్థితిలో ఉన్నాడంట, దీన స్థితిలో ఉంటున్నట్టుగా మనం చూస్తుంటామండి. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి నిజమైనటువంటి సేవకుల్లో ఏం చేయాలి, ఏ స్థితిలో నేను ఏం చేయాలి ప్రియమైన బిడ్డారా, ఉండటానికి మనము అలవాటు పడాలి. లేదండి నాకు అంతా అన్ని అనుకూలంగానే ఉండాలి, నాకు ఎప్పటికేం చేయాలి, అనుకూలంగానే ఉండాలి, అన్ని పరిస్థితుల్లో వాతావరణం ఇంట్లో అనుకూలంగానే ఉండాలి, బయట కూడా అనుకూలంగా ఉండాలి, అన్ని అనుకూలంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, తిండికి ఇబ్బంది ఉండకూడదు, బట్టకి ఇబ్బంది ఉండకూడదు, తర్వాత ఇంకా దేనికి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ప్రియులారా నువ్వు సేవకుడు కాజాలవు. లేకపోతే ముందు కష్టపడాలి, తర్వాత ఏం చేయాలి, సుఖం వచ్చేస్తుంది. ఇదంతా మనిషి యొక్క ఆలోచనలండి. నిజమైనటువంటి ప్రభు మార్గం కాదది. నిజమైన ప్రభు మార్గం ఉన్న వ్యక్తి ఏమవుతాడు, నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, క్రైస్తవ జీవితం అనేది కొండలు లోయలలో ప్రయాణం చేసే అనుభవము. ఒకసారి దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు, అది ఆత్మీయ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు. పైకి తీసుకెళ్తాడు, మళ్ళీ కొన్నిసార్లు డౌన్ చేస్తాడు, మళ్ళీ పైకి చేస్తాడు, మళ్ళీ చేస్తాడు. ఇది అసలైనటువంటి క్రైస్తవ జీవితము, లేకుంటే దేవుని ఆత్మ యొక్క నడిపింపు. ఇది దేవుని ఆత్మ యొక్క నడిపింపు. ఎవరైతే నిజంగా దేవుని ఆత్మ నడిపించబడతారో వారి యొక్క మార్గం ఆ రీతిగానే ఉంటుంది. కానీ
మనము అలా ఆత్మ ద్వారా కాకుండా సొంత ఆలోచన ప్రకారము, సొంత తలంపుల ప్రకారము, సొంత ఉద్దేశ ప్రకారము లేదా లోకాన్ని చూస్తూ ఎవరైతే నడుస్తారో వారి నడిపింపు వేరుగా ఉంటుంది, వారు నడిచే విధానం వేరుగా ఉంటుంది. నాకు చెప్పినట్టుగా వారి జీవితం ఏమవుతుంది, లోకంగా ఏం చేస్తారు ప్రేమ ద్వారా. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో చాలా మంది ఒకరిని చూసి ఒకరు ఏమవుతున్నారు ప్రేమ ద్వారా, వాళ్ళని వీళ్ళని చూసి ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా ఆ రీతిగా చేయాలనుకుంటున్నారండి. ఇందులో చాలా మంది సేవకులు అయితే ఒకరిని చూసి చేస్తున్నారు తప్ప దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవుని మార్గం ఏంది, అలా అపోస్తులు ఏం బోధించారు, అపోస్తులు ఎలా నడుచుకున్నారు, అలాంటి సంఘం ఏంటిది, ఆ సంఘం ఏ రీతిగా ఉండే, ఆ సంఘం అంటే ఏమిటి, సేవ అంటే ఏమిటి అన్నటువంటిది ఏది చాలా మందికి దాని గురించి ఆలోచించట్లేదండి. కాబట్టి అందుకని దేవుని సేవకులుగా ఏం చేయాలి, మనం ఎక్కువగా దేవునితో ప్రార్థించే, ప్రభా నీ మార్గాన్ని నాకు తెలియపరచు, నీ చిత్తాన్ని తెలియపరచు, నీ జ్ఞానం ఇవ్వు, అసలు నేను అసలు ఏం చేయాలి, ఎలా ఏ రీతికి పరిచయం చేయాలి, నాకు అప్పగించిన పరిచయం ఏంటిది, నన్ను నీ చిత్త ప్రకారం నీ అడుగుజాలు నడిపించు అనేది అనుదినం ఏంది దేవుని దగ్గర కూర్చొని నేను దారి తప్పిపోకుండా సహాయం చేయమని చేయాలి. ప్రార్థించే వారం ఉండాలండి ప్రియమైన పిల్లలు, ప్రార్థించే వారం ఉండాలి. చాలా మంది అంటే వాళ్ళని వీళ్ళని చూస్తున్నారు, వాళ్ళు చేస్తున్నట్టు మనం చేద్దాం, వాళ్ళు చేస్తున్నట్టు మనం కూడా చేద్దాం. వాళ్ళని వీళ్ళని చూసిన కాదండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఉపదేశం ఏం చెప్తుంది, ఆ ప్రకారం నడవటానికి ఏం చేయాలి, జీవితాన్ని సమర్పించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతనే ఉంది. కాబట్టి తోడేలు ఏ స్థితిలోనైనా ఏ వాతావరణం ఉండడానికి ఉండగలదు. అదే రీతిగా సేవకుడు ఏ స్థితిలో ఉండడానికి ఏం కావాలి, సిద్ధపడి ఉండవలసిన బాధ్యత ఉందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రేమ ద్వారా. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 కూడా చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10, 6వ అధ్యాయం 10వ వచనం. పరిచారకులమై ఉండియో అన్ని స్థితిలో మమ్మును మేము మెప్పించుకొనుచున్నాము. ఇక్కడ పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మును ఏం చేస్తున్నాం, మేము మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాళ్ళ ఉండియో సత్యవంతులము, తెలియబడని వారమైనట్లు ఉండియో బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమై ఉండియో ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉండియో చంపబడిన వారము, దుఃఖపడిన వారమై నట్టు ఉండియో ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనట్లు ఉండియో అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉండియో సమస్తము కలిగిన వారమై ఉన్నామంటున్నాడు. సమస్తం అంటే ఏమీ లేకపోయినా కూడా ఏం కలిగి ఉన్నారు, సమస్తము కలిగి ఉన్నారు. ఏంటి మాట అర్థము, చూడడానికి ఏమీ లేదు కానీ ఆ సమయానికి దేవుడు వారికి సమకూరుస్తున్నాడు. ఇదండి విశ్వాస జీవితం అంటే, ఇదండి విశ్వాస జీవితం అంటే. ఏమీ లేకపోయినా సరే ఏం కదా, సమస్తము కలిగిన వారము. అందుకే మేము మాట్లాడుతున్నాం, దేంతో మాట్లాడుతున్నాం, విశ్వాసంతో మాట్లాడుతున్నాము, దేవుని ద్వారా మాట్లాడుతున్నాం, దేవుని చిత్తమెరిగి మాట్లాడుతున్నాం ప్రేమ. కాబట్టి ఇలాంటి ఒక విశ్వాసము నడిపింపు ఏం కాదు, ఒక సేవకులకు అవసరమైనట్టుగా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. అలాగే 8వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతులై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రులయ్యను. ఇక్కడ చెప్తున్నాం ప్రేమ ఏంటంట, యేసు ప్రభు కిందికి చదువుదాం. ఇంకా ఇందును యేసు ప్రభు ఏమయ్యాడు, తాన దరిద్రత వల్ల ఏంటంటే మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడంట. అదే రీతిగా లోకానికి అనగా మన మూలంగా సంఘానికి ఆశలు రావాలంటే నీవు విశ్వాస జీవితంలో కొనసాగవలసిన వారై ఉన్నాము. అందుకే ప్రభువు పోరు నడుచుకున్నానని. ఇద్దరు సేవకులను పడిన వారు ఏం చేస్తున్నారు, లేదు సంపాదనలో పడ్డారు. అంతా అర్థమైందండి, సంపాదనలో పడ్డారు ప్రేమ ద్వారా.
అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసయ్య మన కొరకు దరిద్రుడు అయ్యాడు. అది చూడటానికి మేము కూడా ఎవరము దరిద్రము, కానీ మా దరిద్రం వల్ల మీకు ఏం కలుగుతుంది? మీకు ఆశీర్వాదం కలుగుతుంది. మీకు ఆశీర్వాదం కలుగుతుంది అని ఇక్కడ దేవుని వాక్యం ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. ప్రియమైన ఈ వాక్యం మనం బాగా అర్థం కంపేర్ చేస్తున్నాడు. యేసు ప్రభుతో పాటు తనతో నేను కంపేర్ చేస్తున్నాను. అందుకే కదా దీనికి ముందు చదివాం కదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 4వ అధ్యాయంలో ప్రియమైన 4:11 చదివాం కదా. మొదటి కొరింథీయులలో 6:10లో ఏం చదువుతాం ప్రియమైన? పరిచారకులు ఉండి అన్ని స్థితిలో మమ్మును మేము మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్లమై ఉండియు సత్యవంతులము, తెలియబడని వారమై ఉన్నట్లు బాగా తెలియబడిన వారము, చనిపోవు వారమై ఉండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమై ఉండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనట్లు ఉండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉండియు సమస్తము కలిగిన వారము. ఇది వారి యొక్క విశ్వాసం. ప్రేమ ఏమి లేదు మా దగ్గర, కానీ మామూలుగా మేమన్నీ కలిగిన వారం. మేము దరిద్రులమే, కానీ మీకేమవుతున్నాం? మామూలుగా మీకు ధనం, మిమ్మల్ని ఐశ్వర్యంతులు చేస్తున్నామని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఎలాంటి ఐశ్వర్యము? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఐశ్వర్యం ఏం చేస్తున్నాడు పౌలు? విశ్వాసులకు ఏం చేస్తున్నాడు? విశ్వాసంను ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు అండి. అవును, ప్రతి విశ్వాసిని ఏం చేయాలి? విశ్వాసం ఐశ్వర్యవంతులు చేయాలండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఒక విశ్వాసి ఇతని విశ్వాసం ఏ రీతి ఎంత ఉంది, ఇతను ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నాడో అర్థమైందండి. ఇతని ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నేను అదే చూస్తాను. నిజంగా ఎంతమంది నిజంగా విశ్వాసులు మంచిగా మాట్లాడతారు, మంచిగా ఆరాధన చేస్తారు, మంచిగా ఏం చేస్తారు, పనులు చేస్తారు, అన్నీ చేస్తారు, సేవ కూడా చేస్తారు. ఇదంతా ఒక్కెత్తండి. కానీ వీడి విశ్వాసం ఎంత ఉంది? విశ్వాసం ఎంత ఉంది? విశ్వాసం ఎంత ఐశ్వర్యంతుడిగా ఉన్నాడు? ఈయన పరీక్ష వచ్చినప్పుడు మరి నిజంగా నిలబడుతున్నాడా? నువ్వు ఏదైతే పైకి కనపడుతుంది, అందుకని పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించేటువంటి వారు. భక్తి అంటే కనబడేదంతా భక్తే. ఆరాధన టైంకి ఆరాధనకు వచ్చేది, ప్రార్థన చేసేది, ఆత్మ ఆరాధించేది, ఇంకేది సేవ చేసేది కూడా అంతా ఏంటి, ప్రసంగం చేసేది అన్ని భక్తి కిందికి వస్తుందండి. కానీ శక్తి అనేది ఎప్పుడు కనబడదు తెలుసా? ఎప్పుడైతే నీకు ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, అప్పుడు నీ లోపలి నుంచి ఏ మాట వస్తుంది, అప్పుడు నీ మనసు ఏ రీతిగా ఉంది, అప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో, అప్పుడు నువ్వు ఎంత స్తుతించగలుగుతున్నావో, అప్పుడు నోటి నుంచి ఏ మాట వస్తుంది, అది అసలు శక్తి అండి. ఈ పైకి మనం చేసేదంతా ఏంటిది? భక్తి లాంటిదే. చూడడానికి అందరూ అబ్బాయి చాలా భక్తిపరుడు, మనం చేసే ప్రసంగము, నేను ప్రసంగం బాగా చేయొచ్చు, కానీ నాకు సమస్యలు ఉన్నప్పుడు, నాకు పని చేయదు, ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు, అప్పుడు నా మనసు ఏ రీతిగా ఉంది, నా విశ్వాసం ఏ రీతిగా ఉంది అనేది చాలా ముఖ్యమైనదండి. కాబట్టి అది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, అందుకని ఏంటిది, అన్ని స్థితిలో నేను ఉండా నెరుగుదును అని ఇక్కడ మనం చూస్తున్నాం. 11:27 కూడా చదువుదాం. 11:27 ఇదే 2వ కొరింథీయుల పత్రిక. ప్రయాసముతోను కష్టముతోను తరచు జాగారంలోను ఆకలిదప్పుతోను తరచు ఉపవాసంలోను చలిలో దిగంబరత్వంలోను ఉంటేని ఇంకా చెప్పాల్సిన అనేకములు ఉన్నవి. ఇవి కాక సంఘములన్నిటి గురించి చింత కలదు, ఈ భారము దినదినం నాకు కలుగుతున్నది. నాకు ఈ లిస్టు చూస్తాం, ఆయన పడినట్టు కష్టాలన్నీ పడతాం. ప్రేమలారా ఆ యొక్క 11వ అధ్యాయం మనం చదివినట్లయితే 11 ప్రేమైన బిల్లారా 11:19 నుంచి మీరు చదివినట్లయితే ప్రేమలారా ఆయన పడిన కష్టాలన్నీ చూస్తాం. కాబట్టి విషయానికి వద్దాం. కాబట్టి బెంజమీను తోడెలితో ఎందుకు పోచుడంటే అన్ని విషయాల్లో కూడా ఏం కలిగి ఉంటాడు, ప్రేమలారా అన్ని పరిస్థితి తట్టుకునే కెపాసిటీ అతనికి ఉంది. మనం దీని ముందు చూసాం కదా, బెంజమీను యొక్క ఇది బెంజమీను
ఆ గోత్రంలో ఉన్నటువంటి కొంతమంది గురించి చూసాం, సౌలు గురించి చూసాం. అలాగే ఇక్కడ కూడా కొత్త నిబంధనలో సౌలు గురించి చూస్తున్నాం. ప్రియులారా, అదే స్వభావం మనకి కనబడుతుందండి. కాబట్టి ఒక సేవకుడికి కూడా ఏం కాలేదు, ఇలాంటి ఒక గుణ లక్షణం ఎంతో అవసరము. ఏ స్థితి మనకు వచ్చినా ఆ స్థితిలో ఏం కలిగి ఉండాలి, తట్టుకొని నిలబడే శక్తి కలిగి ఉండాలి. విశ్వాస జీవితం జీవించగలిగిన వారుగా ఉండాలి. దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. ఏ పరిస్థితులైనా దేవుని సేవ చేసేవారుగా ఉండాలి. అంతేగాని ఏ పరిస్థితులు కూడా ఏదో తట్టుకోలేనో, నా వల్ల అది కాదు ఇది కాదు పరిస్థితులు మనం ఉండడానికి వీలేదని దీని ద్వారా మనకి తెలియపరుస్తుందండి. మనం కూడా ఈ లక్షణాలు కలిగిన వారుగా ఉండాలండి. అటు కృప మనకు కూడా ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ప్రభు రాకలమైతే ఇంకా మిగతా కూడా ఉన్నాయి, వచ్చే కాలంలో నేర్చుకుందాం. కళ్ళు మూసేది ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసునాథ స్తోత్రం. సర్వశక్తి మంత్రి ఆశతులు, పరలోకం తండ్రి నీ కృతులు, జీవముల దైవ మా కృతులు, నమ్మకమైన తండ్రి కృతులు, అత్యుల సింహాసనమైన తండ్రి నీ కృతులు. ప్రభు అయ్యా, బెంజమీను చీల్చినట్టు తోడేలని యాకోబు అతను ప్రవచించుట్టుగా చూస్తున్నాం. దేవా, నిజంగా మేము కూడా ప్రభు నిజంగా తోడేలుకున్న మంచి గుణలక్షణాలు కలిగిన వారముగా మా యొక్క పరిచర్య అనుభవంలో నీ సైన్యంలో చేర్చబడిన వారముగా మేము కూడా అయ్యా ఏ స్థితిలోనైనా సరే ఉండటానికి కృప అనుగ్రహించు. అదే రీతిగా మాకు కావాల్సిన మంచి తెలివి జ్ఞానం దయచేయి. ఆ జ్ఞానాన్ని పొందుకోవటం కొరకు మేమేం విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడానికి కృప దయచేయి. అదే రీతిగా మాకు ఓర్పు దయచేయి. సంఘం నిమిత్తమై, విశ్వాసం నిమిత్తమై, సంఘం నిమిత్తమై మేము ఎలాంటి శ్రమ అనుభవించాలో అనుభవించడానికి కావాల్సిన ఓర్పు సహనం మాకు దయచేసి బలపరచమని ప్రార్థన. ప్రత్యేకించి ఎవరైతే సేవకు సమర్పించుకొని సేవలో ఉన్నారో ప్రభు, వారికి అటు అనుభవం నడిపించి గొప్ప చేసుకుని అంతా ప్రభు మీరే పొందమని దీవించమని ఈ రాజకీయ సంబంధించిన సమయాన్ని వాళ్ళు ఆశ్వాసం చెల్లిస్తారు. మీరు అక్కడ ఆలస్యం అయితే ఇంకా మిగతా విషయం నేర్చుకోవడానికి అవకాశం దయచేయి. లేని మేమందరం కూడా ప్రభు ఆ మధ్యాకాశం మొదలుకోవడానికి కృప దయచేసి మా ఇంట్లో దీవించమని సమస్య నేను సమర్పిస్తాం. ఏ సంవత్సరం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము వీరు మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన ఆకలిపైన తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.